హాయ్ హలో వ్యూయర్స్, ఎంబీస్కు స్వాగతం. మీకు ఒక ట్రెండీ టాపిక్ పంచుకోవడానికి వచ్చాను. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. మీ అందరికీ ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఆంధ్రాలో చాలా అత్యద్భుతంగా జరుగుతుంది. ఈ పండుగ వారం రోజుల పాటు జరుగుతుంది. ఎక్కడెక్కడో బంధువులు వచ్చి ఇక్కడ కలుసుకుంటారు. సో దాన్ని పక్కన పెడితే సంక్రాంతి అంటే ఏంటి? స్వీట్లు తినడం, బంధువులతో కలవడం, ఆ తర్వాత ఆట ఆడడం, పందెం కోళ్ళ ఆట చూడడం, గుండా ఆట ఆడడం, వీటన్నిటితో పాటు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే సినిమాలు. 3 రోజుల పాటు కొత్త సినిమాలు రిలీజ్ అయిపోతాయి. సో ఇవాళ మనకు గేమ్ చేంజర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అది కాస్త అటు ఇటు కానీ టాక్ తెచ్చుకునింది. నెక్స్ట్ వచ్చి డాకు మహారాజ్ బాలకృష్ణది. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్. సో ఈ ముగ్గురు 3 పెద్ద సినిమాలు బరిలోకి వెళ్ళారు. ఎవ్రీ ఇయర్ బిగినింగ్లోనే నెక్స్ట్ సంక్రాంతికి మేము ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసి షూటింగ్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అది 2 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ఉండేటువంటి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అప్పుడే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు అంటే ఏంటి ట్రెండింగ్ టాపిక్ ఏంటి? ఇదేం మామూలు విషయం కదా అంటే అదే ఆ విషయానికే వస్తున్నా. ఏంటి అంటే పుష్ప 2 సినిమా సంధ్యా థియేటర్ దుర్ఘటన మనకు అందరికీ తెలుసు. ఒక ఆమె చనిపోయింది, పిల్లవాడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అల్లు అర్జున్ను టార్గెట్ చేశారు, నిర్మాతల్ని టార్గెట్ చేశారు, సినిమా కంటెంట్ను టార్గెట్ చేశారు. అంటే ఒక్కసారి ఏదైనా జరిగితే అందుకు సంబంధించిన ప్రతి అంశాలు కూడా డిబేటబుల్గా మారిపోతాయి. అది అయిపోయింది, కోర్టులో కేసు నడుస్తుంది, దాని కథ పక్కన పెడదాం. ఆ ఘటన గడిచి 2 ఏళ్ళు కాకముందే మళ్ళీ అంటే అప్పట్లోన సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్ష్యం ఒక మాట అన్నారు. ఏంటంటే ఇక మీద రాష్ట్రంలో ఎవరికి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వను, టికెట్ల రేట్లు కూడా పెంచాను నేను, మీరు మామూలు మనుషులే, మీరేం దేవతా పురుషులు కాదు అని, అవతార మూర్తులు కాదని చెప్పేస్తారన్నమాట. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ మాటను కాస్త పక్కన పెట్టేసి గేమ్ చేంజర్కు టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఇది పెద్ద ఎత్తున వివాదమైంది. ఏ సినిమాకైతే నువ్వు బెనిఫిట్ షోలు వేసుకోవద్దు, ప్రత్యేక షోలు వేసుకోవద్దు, టికెట్ రేట్లు పెంచొద్దు అని హుకుం జారీ చేశావు, నీ హుకుంను నువ్వే వెనక్కు తీసేసుకొని మళ్ళీ ఏం చేశారు? సరే మీరు ఆడుకోండి అని చెప్తారనమాట. టికెట్లు వసూలు చేసుకోండి, బెనిఫిట్ షోలు వేసుకోండి. ఆ లెక్కలోన మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా మనకు సోమవారం ఇవాళ బెనిఫిట్ షో ఒకటి, బెనిఫిట్ షో కాదు కానీ ప్రత్యేకమైన షోలు వేశారు, 2 షోలు ఎక్స్ట్రాగా వేశారు. ఇదే విషయంగా ఇవాళ హైకోర్టు లంచ్ మోషన్లోన పిటిషన్ రిలీజ్ చేస్తే హైకోర్టు జస్టిస్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేంటది? పుష్ప 2 సినిమా దుర్ఘటనకు మరొక ముందే ఇంకొక సినిమాకి ఇన్ని షోలకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అసలు తొక్కిసలోట్లో అక్కడ చనిపోయింది మీరు చూడలేదా? బెనిఫిట్ షో లేదు అన్నాం కదా, మళ్ళీ ఎందుకు పెట్టాలంటే ఇది బెనిఫిట్ షో కాదు ప్రత్యేకమైన షో అని మసిపుచ్చి మారడికాయ చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి ఎందుకు అంత ఉదాసీనంగా ఉన్నాడు? సాధారణంగా ఎవరైనా సినిమాలు అటెండ్ చేస్తే ఇష్టరీతిగా మాట్లాడతారు, కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆయన నోరు మూసుకొని ఉన్నాడు, ఏమీ మాట్లాడట్లేదు, నోరు మెదపట్లేదు అసలు అతను. మళ్ళీ కార్యకారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణలో కూడా టికెట్ల రేట్లు పెంచారు, దోపిడీ మొదలయ్యింది. ఇంకా ఇందులో విశేషం ఏంటంటే ఒక అడుగు ముందుకేసి గేమ్ చేంజర్లోన హైరానా అనేటువంటి ఒక పాట శ్రేయ ఘోషల్లో పాడింది. ఆ తర్వాత దానికి 10 కోట్లు ఖర్చు పెట్టి పిక్చరైజ్ కూడా చేశారు ఫారిన్ కంట్రీలో. అయితే ఈ పండగకు ఆ పాటను అటాచ్ చేయట్లేదు. జనవరి 14 తర్వాత అటాచ్ చేస్తామని నిర్మాత చెప్పారు. ఏంటంటే పాట కొంచెం అసంబద్ధంగా ఉందని మాకు అనిపించింది, కఠినమైన పదాలు వాడినట్టు అనిపించింది అని. కానీ అవి ఏమీ కాదు, చాలా తేలికైన పదాలతో, ఎందుకంటే ఆ రచయిత నేనే కాబట్టి ఆ పాటల రచయితను నాకు తెలుసు. సో ఈ విధంగా కొంచెం అడ్డంకులు ఏర్పడుతూ ఉంటే ఈ అడ్డంకులను తట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్న సమయంలో సాక్షాత్ గవర్నమెంటే ఈ సినీ పరిశ్రమను ఒక వదుపుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని నాకైతే అనిపిస్తోంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు పెట్టము, ప్రత్యేక షోలకు అనుమతి లేదు, టికెట్ల ధర పెంచడానికి ఒప్పుకోము అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుండి గేమ్ చేంజర్కు టికెట్ ఎందుకు పెంచారు? బెనిఫిట్ షో స్థానంలో ప్రత్యేక షోలను ఎందుకు పెట్టారు? సరే ఉదయం 4 గంటల నుంచి షో ప్రారంభమైందని అనుకోవచ్చు, కానీ అర్ధరాత్రి వేళ పిల్లలు వచ్చి ఏదైనా ప్రమాదాలు కూడా వాళ్ళ ప్రాణాలకు ఎవరు పూచీకత్తు పెడతారు?
ఇవన్నీ కూడా డిబేటబుల్ పాయింట్స్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇంకో నిర్ణయం తీసుకోవడం ఇంకా దుమారానికి దారితీసింది. సో ఇప్పుడేమో మిక్సడ్ టాక్ మీద గేమ్ చేంజర్ నడుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డాకు మహారాజ్ వస్తుంది. ఆ సినిమాకు నువ్వు రాయితీలు ఇవ్వకపోతే కనుక మామూలుగా ఉండదు. ఎందుకంటే అతను తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. సో అతనికి కూడా అంటే అతనికి గేమ్ చేంజర్లోనూ ఆయనకు ఉంది. సో గేమ్ చేంజర్లో ఉన్నది కూడా మిగిలిన సినిమాలు అంటే ఏంటి, సంక్రాంతికి వస్తున్నాం, ఆ తర్వాత ఇది గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్. సో ఈ 3 సినిమాలు కూడా ఎలా ఆడాలని వాళ్ళు మల్లగుల్లాలు పడుతుండడం మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఆలోచిస్తే ఎవరికి కూడా ప్రజలన్నా ప్రజల ప్రాణాలన్నా పెద్దగా పాజిటివ్ ఒపీనియన్ లేదు. మనం అనుకుంటుంటాం మనం ఓటేసాం అది ఇది అని. అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది సింపుల్గా చెప్తున్నాను నేను. నిన్న మొన్నటి దాకా రంకెలేసినటువంటి రేవంత్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక షోల పేరిట డబ్బులు దండుకుంటున్నారు. మామూలుగా కాదు, ఇబ్బడి ముబ్బడిగా దండుకుంటున్నారు. మళ్ళీ ఇది దేనికి దారి తీస్తుంది? మళ్ళీ ఈ మాత్రం దానికి హుకుములు ఎందుకు జారీ చేయాలి? మీ మాటకున్న విలువను ఎందుకు పోగొట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది అండి. సో ఇప్పుడు గేమ్ చేంజర్ అయిపోయింది. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఒకటి ఉంటుంది, డాకు మహారాజ్. విశేషం ఏంటంటే ఈ 3 సినిమాల్లోనూ కూడా దిల్ రాజు పార్టిసిపేషన్ ఉంది. సో దిల్ రాజే సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆయనతో సున్నితంగా వ్యవహరించి మళ్ళీ బెనిఫిట్ షోకు టికెట్లు వచ్చేలాగా రేట్లు పెంచుకునేలాగా అనుమతి వచ్చేందుకు ప్రయత్నించారు అన్న విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఇంకా మాట్లాడి లాభం లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా సైలెంట్గా ఉన్నారు. అంటే మనకు ప్రజలు ఏమైనా అనుకొని వాళ్ళు బడుగుల నికృష్టుల వాళ్ళు తిండి తిప్పలేవా ఇవన్నీ మీకేం అక్కర్లేదు సార్. మీరు మహా చేయగలిగితే కనుక రేషన్ బియ్యం ఇచ్చి వాళ్ళు పంపిణీ చేయించేసేయడం, అంతకుమించి మరో రెమెడీ మన వద్దకు లేదు. కానీ ఈ నిన్న కాక మొన్న సినిమా తొక్కిసలాట్లోన మరి ఇంతమంది చనిపోయారు, 6 చనిపోయారు. 6 కూడా పేద కూలీ నాలి చేసుకునే వాళ్ళే. మళ్ళీ అలాంటి వాళ్ళు మరణించారు. మళ్ళీ ఇప్పుడు ఆమెకు ఎలాంటి శిక్ష విధించాలి అనేది ఖచ్చితంగా మీరు పోలీసులకే తెలియజేయండి. చూద్దాం ఎటు వస్తుందో. సో ఇదండి నా ట్రెండీ డిబేట్ రివ్యూ. మరొక రివ్యూతో మీ ముందు కలుసుకుంటాను. రామోజు మధుసూదన్ సైనింగ్ ఆఫ్.